ఒక స్టూడెంట్ ఎప్పుడు చూసినా బాధగా కనిపించేవాడు. అది చూసి ప్రొఫెసర్ ఒకరోజు అబ్బాయిని తన ఇంటికి పిలిపిస్తాడు. బాబు, నువ్వు ఎప్పుడు చూసినా బాధగా ఉంటావు, ఈ సమస్య ఏంటని అడుగుతాడు. అతను, సార్, నా జీవితంలో కొన్ని చెడు సంఘటనలు జరిగాయి, అవి నన్ను బాధ పెడుతూనే ఉన్నాయి, వాటిని నేను మర్చిపోలేకపోతున్నా అని ఆ స్టూడెంట్ అంటాడు. ప్రొఫెసర్ చాలా ఆలోచించి, నీ సమస్య నేను అర్థం చేసుకున్నాను, లోపలికి వెళ్ళి నిమ్మకాయ నీళ్లు తీసుకొస్తానని ఆ ప్రొఫెసర్ వెళ్తాడు. లోపలికి వెళ్ళి ఆ నిమ్మకాయ నీళ్లు తయారు చేసి ఆ స్టూడెంట్కి తీసుకొచ్చి ఇస్తాడు. ఆ స్టూడెంట్ నిమ్మకాయ నీళ్లు తాగానే అతని ముఖం మారిపోతుంది. ఏమైంది ముఖం మార్చుకున్నావు అంటే, ఏం లేదు గురుగారు, ఈ నీళ్ళలో కొంచెం ఉప్పు ఎక్కువైందంటాడు. అప్పుడు ఆ ప్రొఫెసర్, సరే ఈ నీళ్లు వృధా అయిపోయాయి, మళ్ళీ తయారు చేసి తీసుకొని వస్తాను, అవి పారే అంటాడు. అప్పుడు ఆ స్టూడెంట్, లేదు గురుగారు, ఈ నీళ్ళలో కొంచెం చక్కెర కలిపితే సరిపోతుంది, పారేయాల్సినటువంటి అవసరం లేదు అని అంటాడు. అప్పుడు ప్రొఫెసర్ అంటాడు, బాబు, నేను ఇందాక నుండి నీకు అదే చెప్పాలని అనుకుంటున్నాను. నిమ్మకాయ నీళ్లు నీ జీవితం, అందులో ఉన్న ఉప్పు నీ చెడు అనుభవాలు. నువ్వు చెప్పినట్లుగా ఉప్పును తీసేయలేం, అంటే నీ చెడు జ్ఞాపకాలను నీ జీవితం నుండి తొలగించలేం. మనం చేయగలిగింది అందులో తీపి కలపడం, అంటే మంచి జ్ఞాపకాలను సృష్టించుకోవడం. గతాన్ని మర్చిపోవాలి అంటే కొత్త జ్ఞాపకాలను సృష్టించుకోవాలి, చెడుని తీయడం కాదు, మంచిని చేర్చుకోవడం. ముఖ్యంగా ఎవరైతే బాధతో, డిప్రెషన్తో, చెడు జ్ఞాపకాలతో బ్రతుకుతున్నారో వాళ్ళు మంచి జ్ఞాపకాలను సృష్టించుకోవడానికి ప్రయత్నం చేస్తే చెడు జ్ఞాపకాలు అనేవి వాటంతట అవే వెళ్ళిపోతాయి.